నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు నూతనమైనటువంటి ప్రణాళికలను సూచించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే సరి అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. సుఖము, సంతోషాలు, సౌఖ్యాలు ఆనందాన్నిస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దంపతుల మధ్య అనుబంధాలు మరింతగా బలపడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఈరోజు మాట్లాడేటటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతిభలను వెలుగులోకి తేవాలి. అలాగే స్నేహితుల యొక్క సహకారం మేలు చేస్తుంది. వివిధ రూపాల్లో కళాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పద్మావతి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన పెరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు గౌరవ లాభాలు కలిసి వస్తుంటాయి. నాయకత్వ లక్షణాలను పెంచుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలుంటాయి. సభలు సమావేశాలు నిర్వహిస్తుంటారు. నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సౌకర్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు స్నేహ లాభాలు కలిసి వస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి దూర్వాయుగ్మ పూజను నిర్వహించండి. ధనుస్సు రాశి వారు మానసికమైనటువంటి స్థిరత్వం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తుంటారు. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. గౌరవాలు కలిసి వస్తుంటాయి. విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి. మకర రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో కష్టములు వచ్చినప్పటికీ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ వాటిని అధిగమిస్తారు. వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయాలి.
కుంభరాశి వాళ్లకు ఈరోజు పెట్టుబడులు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. అలాగే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు కావచ్చు, పొరపాటున తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, మళ్ళీ సమీక్షలు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. సౌకర్యాలతో కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ అనుబంధాలు ఒత్తిడిని తగ్గించి వేస్తుంటాయి. వివిధ రూపాల్లో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.